వాళ్ళు వెళ్ళే మనిషి సార్ వెళ్ళిపోతారు చెప్పేసి అబ్బాయి అందరూ ఓకేనా శివ ఇక్కడ ఫోటోగ్రాఫర్ లేకుండా ఇక్కడ ఫోటోగ్రాఫర్ వాయిస్ ఇక్కడ దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం, ఆ రూరల్ నియోజకవర్గానికి నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సులతో 1-3 సార్లు ఎమ్మెల్యేగా కావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నా. ఈనాడు అధికారికంగా ఈ యొక్క 12వ రొట్టెల పండుగలో రొట్టె పట్టుకొని, ఎందుకంటే బారాస్థాయి దర్గా మా కుటుంబానికి కూడా ఒక సెంటిమెంట్ రొట్టె నేను పట్టుకున్న ఆ 2వ రొట్టె ఈ రాష్ట్రంలో అనేక సంక్షోభాలని ఎదుర్కొంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు భవిష్యత్తులో స్వర్ణాంధ్ర కోసం ఒక పవిత్ర యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలకు పరిష్కారం చూపించడమే కాకుండా, అభివృద్ధి సంక్షేమమే కాకుండా, ఏకైక రాజధాని అమరావతి, పోలవరం పూర్తే కాకుండా మన బిడ్డలకు ఉద్యోగాల కోసం
కొన్ని లక్షల పెట్టుబడులు తీసుకొని వస్తున్నారు. ఈ పవిత్ర బారా షాహిదుల ఆశీస్సులు ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ఉండాలని కూడా మరో రొట్టె పట్టుకొని వారి దయ వల్ల ఈ 2 సంవత్సరాల్లోనే గత 12 ఏళ్ళుగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఈ 2 ఏళ్లలో నేను చేసిన అభివృద్ధి నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఈనాడు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు కోరికలు తిరుగుతాయి అని బలంగా విశ్వసించే వాళ్ళలో నేను, నా కుటుంబ సభ్యులు కూడా ఒకటి. ఈ సంవత్సరం ఈ యొక్క రొట్టెల పండుగ సందర్భంగా నేను, నా సతీమణి కోటమిరెడ్డి సుజిత ఇద్దరం కలిసి ఒక రొట్టె వదలటం జరిగింది. అది ఎమ్మెల్యే రొట్టె. ఆ రొట్టెని నా సోదరుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పట్టుకోవడం జరిగింది. నా సతీమణి సుజిత ఒకే మాట చెప్తూ రొట్టె అందించింది. మళ్ళీ దేవుడి దయ వల్ల, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆశీస్సుల వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల, కార్యకర్తల సహాయం వల్ల కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ వచ్చి నా మొక్కు తీర్చుకుంటానని కూడా నా సతీమణి చెప్పడం జరిగింది. ఆ యొక్క రొట్టె ఏదైతే అభివృద్ధి పనుల విషయంలో సగర్వంగా తల ఎత్తుకొని ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి దాదాపు 700 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేశాం. కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని టెండర్లు పిలిచాయి. నాకు కూడా సంతోషంగా ఉంది. ఈ బారా షాహిద్ దర్గాను కూడా గతంలో ఏ విధంగా ఏదైతే ఈద్గా నిర్మాణం కానీ, ముఖద్వారాలు కానీ, మినార్లు కానీ ఏ విధంగా అభివృద్ధి చేశానో అదేవిధంగా భవిష్యత్తులో ఈ బారా షాహిద్ దర్గాని ఇంకా అనేక రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పని ఈ యొక్క పవిత్ర బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు.